పై మాటల యుద్ధం రాజకీయ నాయకులది, వీధుల్లో రక్తపు యుద్ధం విద్యార్థులది. నిన్న జరిగినటువంటి సంఘటన, దయచేసి విద్యార్థులారా ఆవేశపడకండి, ఆలోచించండి. మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ మీకోసం ఎదురు చూస్తుంది. ఏదైనా మీరు గొప్పనైన చదువు చదివారు, దాన్ని అహింస అనే మార్గంతో వెళ్ళాలి, కానీ హింస అనే దానితో వెళ్ళకండి. ఏరే వారు కొంతమంది మనల్ని విచ్ఛిన్నం చేయాలని కుల మత వర్ణ భేదాలతో మనల్ని కొంచెం పెడదారిన పట్టించాలని చూస్తున్నారు. దానికి అనేక కారణాలు అనేది మీరు చూస్తున్నారు. మీరు చేసే దీక్ష తప్పంటలేనండి, కరెక్టే. దాన్ని శాంతియుతంగా చేసుకుంటూ ముందుకెళ్ళండి దయచేసి. ఎందుకంటే ఆ యొక్క సంఘటన చూసి చెలించిన కాబట్టి చెప్తున్నాను. మీరు విద్యార్థులు, మీ యొక్క చేతుల్లోనే దేశ భవిష్యత్ ఉంది కాబట్టి ఇకనైనా మేల్కోండి. ఏది నిజము, ఏది అబద్ధము, ఏది సత్యము, ఏది అసత్యము అనేది గ్రహించి ముందుకెళ్ళండి. జరిగింది ఏదో జరిగింది. జరగబోయే రోజుల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఒక శాంతియుత మార్గంలో ముందుకెళ్ళాలని అందరినీ సవినయంగా సూచిస్తూ వేడుకుంటున్నాను. జై హింద్.